ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 26వ సర్గ. ఆగని కెరటాల్లా దుఃఖం తన్నుకొస్తుంటే, కన్నీరు వరదలై చిక్కిళ్ల మీద ప్రవహిస్తుంటే సీత నేల మీద పడి విలపించింది. ఆమె పిచ్చిదానిలా ఉంది. ఏది నిజమో ఏది కాదో తెలియక కొట్టుకుపోతున్నట్లుంది. మనస్సు వశం తప్పి ఏం చేస్తోందో తెలియనట్లుంది. రావణుడి పట్ల కోపం, కసి, తన దురవస్థ వల్ల దుఃఖం, రాముడిపై భక్తి, ప్రేమ, వాటి నుంచి పుట్టిన ధైర్యం ఇవన్నీ మనస్సులో ఇముడ్చుకోలేక కలగాపులగంగా మాటల్లో నింపుతోంది. తనలో తాను మాట్లాడుకుంటోంది. రాక్షస స్త్రీలతో మాట్లాడుతోంది. ఆ దుష్ట రాక్షసుడు రాముణ్ణి ఏమార్చి నన్ను అపహరించాడు. ఈ క్రూర రాక్షస స్త్రీలకు వశమైపోయాను. వీళ్ల పాపిష్ఠి మాటలు, భయంకరమైన బెదిరింపులు విని తట్టుకునే శక్తి ఇక లేదు. మహారథి రాముడికి దూరమై ఈ అల్పులకు చిక్కి ఇంత దురవస్థ అనుభవిస్తున్న నన్ను ప్రలోభపెట్టాలని వీళ్లు చూస్తున్నారు. ఈ స్థితిలో ఉన్న నాకు ధనమెందుకు, అలంకారాలెందుకు, చివరికి ప్రాణాలెందుకు? జీవితం మీద కోరికే నశించిపోయింది. నా గుండె ఇనుముతో చేసినదై ఉంటుంది. అందుకే ఇంకా పగిలిపోకుండా ఉంది. రాముడికి దూరమై కూడా ఇంకా ఇలా బ్రతికి ఉన్నానంటే నేనెంత నీచురాలిని! ఛీ, ఎంత చెడ్డదాన్ని! సముద్రాంతం వ్యాపించి ఉన్న భూమికంతకు నాథుడైన భర్త దూరమయ్యాక సుఖాలు ఏం చేసుకుందుకు? జీవితం ఏం సాధించడానికి? ప్రాణంతో ఉండి పొందేదేముంది? వీటి మీద ఆసక్తి దేనికి? భర్తకు దూరమై చిరకాలం ఈ దుఃఖం సహించలేను. ఈ శరీరాన్ని నరికి పోగులు పెట్టినా సరే, బ్రతికి ఉండగానే తినేసినా సరే మీ ఇష్టం. నేనైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. దుర్మార్గుడైన రాక్షసుడు గ్రహించలేకపోతున్నాడు. ఈ నీచుడిని చరణేనాపి సవ్యేన నస్పృశేయం, ఎడమకాలితో కూడా తాకను. అది తెలియక వాడు తనను కోరుకోమంటున్నాడు. తనను వరించమని క్రూరంగా నిర్బంధిస్తున్నాడు. చీపొమ్మన్నా గ్రహించుకోలేకపోతున్నాడు. తన వంశమర్యాదను కూడా లెక్క చేయడం లేదు. రాక్షస స్త్రీలారా, మీరు నన్ను చంపినా, నరికినా, మంటల్లో వేసి కాల్చినా నేనా రావణుడికి లొంగను. మీరు ఎంత బతిమాలినా, నోటికి వచ్చినట్లు ఎంత బెదిరించినా నేను మారను. రాముడి పట్ల నా నిష్ఠ మారదు. రాముడు ధీమంతుడు, కృతజ్ఞుడు, దయామయుడు. నా భాగ్యం బాగులేక నా మీద జాలి చూపించడం లేదేమో అనిపిస్తుంది. ఒంటరిగా 14,000 మంది రాక్షసులను సంహరించిన వీరుడు ఇప్పుడు ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో తెలియడం లేదు. ఈ రావణుడి పరాక్రమం అంతంత మాత్రం. రాముడి కంటపడ్డాక ఇతడు ప్రాణాలతో మిగలడు. దండకారణ్యంలో అనాయాసంగా విరాధుణ్ణి వధించిన వీరుడు ఇప్పుడు నన్ను ఎందుకు రక్షించడం లేదో కదా. ఈ లంక సముద్ర మధ్యంలో ఉండడం వల్ల అజేయమే కావచ్చు, కానీ రామబాణాల ముందు ఇది నిలవదు. నేనిక్కడ ఉన్నానని రాముడికి తెలియకపోవచ్చు. అందుకే ఆ మహావీరుడు నన్ను రక్షించడం లేదేమో. నన్ను ఈ రాక్షసుడు అపహరించాడని చెప్పగలిగినవాడు జటాయు ఒక్కడే. ఆ వృద్ధుణ్ణి ఈ రాక్షసుడు యుద్ధంలో సంహరించాడు. వృద్ధుడైనా కూడా ఆ పక్షిరాజు నన్ను రక్షించడానికి ఎంత యుద్ధం చేశాడు. జటాయువే గాని నేనిక్కడ ఉన్నట్టు రాముడికి చెప్పి ఉంటే ఈ పాటికి రామబాణాగ్నికి లంక భస్మమైపోయి ఉండేది. అసలు లోకంలో రాక్షసులే మిగిలేవారు కారు. మాట్లాడితే రావణుడు అంటారు, అజేయమైన లంక అంటారు, దాటడానికి సాధ్యం కాని సముద్రం అంటారు. మీకు తెలియదు, రాముడి పరాక్రమం ముందు ఇవేవీ నిలువవు. నా భర్త విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహోదధిం, ఈ సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాడు. ఈ లంకానగరాన్ని ఉఫ్ఫని ఉదేస్తాడు. రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్, నీచుడైన రావణుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాడు. ఇప్పుడు నేనెలా ఏడుస్తున్నానో అలాగే ఈ లంకలో ప్రతి చోట రాక్షస స్త్రీలు ఏడుస్తారు. రాముడి చేతిలో భర్తలు మరణించగా రాక్షస స్త్రీల రోదన ధ్వనులతో ఈ నగరం ప్రతిధ్వనిస్తుంది. చితా ధూమాకులపథ గృధ్రమండల సంకుల అచిరేణ తు లంకేయం శ్మశాన సదృశీ భవేత్. త్వరలోనే ఈ నగరం శ్మశానమైపోతుంది. అందంగా కనిపిస్తూ అగురుధూపాలు వ్యాపించి ఉన్న ప్రధాన మార్గాలన్నింటిలోనూ చితాధూమం అలుముకుంటుంది. దీని మీద రాక్షసుల శవాల కోసం గద్దలు గెరగెరా తిరుగుతాయి. నా కోరిక తీరే రోజు దూరంగా లేదు. దుష్ప్రస్థానోయమాఖ్యాతి సర్వేషాం వో విపర్యయం. దుష్ప్రవర్తనే జీవితంగా గడుపుతున్న మీరంతా నశించిపోయే రోజు త్వరలోనే వస్తుంది. మీరెవరూ గమనించుకోవడం లేదు గాని ఈ లంకలో అనేక దుశ్శకునాలు కనబడుతున్నాయి. రావణుడికి కాలం మూడింది.
అతడి మరణానంతరం ఈ నగరం వైధవ్యం ప్రాప్తించిన స్త్రీలా కృషించిపోతుంది. తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యథా మే రుదితైరేవం ప్రగీతేన పురీ భవేత్. ఈనాడు నేను కేవలం భర్తకు దూరమై విలపిస్తున్నాను. రాముడు లంకానగరాన్ని నాశనం చేసి రాక్షసులను సంహరించాక భర్తలు మరణించిన రాక్షస స్త్రీలు విలపిస్తుంటే ఈ నగరమంతా ఏడుస్తున్నట్లుంటుంది. నూనం రాక్షస కన్యానాం రుదంతీనాం గృహే గృహే శ్రోష్యామి నచిరాదేవ దుఃఖార్తానామిహ ధ్వనిం. ప్రతి ఇంటిలోనూ రాక్షస కన్యలు దుఃఖార్తలై ఏడుస్తారు. ఆ రోదనధ్వనిని నేను త్వరలోనే వినబోతున్నాను. ఈ నగరంలో ఇక పుణ్యోత్సవాలు వేడుకలు ఉండవు. అది సరే, ఈ రాక్షసుడు నాకిచ్చిన గడువు తీరిపోతోందే. నన్ను కబళించడానికి రానున్న మృత్యువు ఈ దురాత్ముడిని ఎందుకు విడిచిపెడుతోందో. ఈ రాక్షసుడు నన్ను చంపి వండించుకుని తింటాడు. రాముడికి దూరమై ఉన్న నేను ఇతణ్ణి ఎలా ప్రతిఘటించగలను? అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు. ఆ వీరుడే మరణించి ఉంటే అతడి దర్శన భాగ్యం లభిస్తున్న స్వర్గలోకవాసులు ధన్యులు కదా. లేక రాముడు నా వియోగం వలన వైరాగ్యం చెంది నన్నే మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యతః నాశయంతి కృతఘ్నాస్తు న రామో నాశయిష్యతి. ఎవరికైనా కంటికి కనబడుతుంటేనే ప్రేమ ఉంటుంది. కనుమరుగైన వారి మీద ప్రేమ కరిగిపోవడం సహజం కదా. కాదు కాదు, అది ఇతరుల విషయంలోనూ కృతజ్ఞుల విషయంలోనూ నిజం కావచ్చు. రాముడు అటువంటి వాడు కాదు. ఇంతకాలం అనుభవించిన ప్రేమను అంతలోనే మరిచిపోయేవాడు కాదు. నేనే దురదృష్టవంతురాలిని. రాముడికి దూరమై ఈ ఆపద నుంచి బయటపడే మార్గం లేక నశించిపోతున్నాను. ఈ ఆపద నుంచి బయటపడడానికి నాలో ఏ సద్గుణాలు లేనేలేవా? నా భాగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయిందా? ఎందుకిలా జరుగుతోంది? అసలు ఎందుకిలా జరిగింది? ఎందుకింత దురవస్థలో పడిపోయాను? అరణ్యాలలో ఉన్న రాముడి సన్నిధానంలో ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్న నేను ఇంత అప్రియమైన పరిస్థితికి ఎందుకు వచ్చాను? ఈ దుఃఖాన్ని తట్టుకోవడం ఇక ఎంతమాత్రమూ సాధ్యం కావడం లేదు. యది కశ్చిత్ ప్రదాతా మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా. భర్తకు దూరమై ఇక బతకలేను. ఎవరైనా గుక్కెడు విషమిచ్చి పుణ్యం కట్టుకుంటే అది మింగి వెంటనే యమధర్మరాజు దర్శనానికి వెళ్తాను. ధన్యాః ఖలు మహాత్మానో మునయస్త్యక్తకిల్బిషాః జితాత్మానో మహాభాగాః యేషాం నస్తః ప్రియా ప్రియే. మహాత్ములైన మునులు పాపాలను పరిత్యజించారు, మనస్సును జయించారు, సుఖదుఖాలకు రాగద్వేషాలకు అతీతులయ్యారు. వారికి ప్రియం అప్రియం ఉండవు. ఆ మహాప్రభావవంతులు ధన్యులు కదా. ప్రియాన్న సంభవేద్ దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఎవరికైనా ప్రియమైన దాని వల్ల ఆనందం, అప్రియమైన దాని వల్ల దుఃఖం కలుగుతాయి. ఆ ఆనందానికి దుఃఖానికి అతీతులై ప్రియాప్రియాలను ఒకేలా చూడగల మహాత్ములకు నమస్కారం. ప్రాణాధికుడైన రాముడు దూరమవడం, నేనిలా దిక్కు లేకుండా పడి ఉండడం కంటే అప్రియమైనది ఏముంటుంది? రాక్షసుడు కపటంతో నన్ను అపహరించినట్లే రామలక్ష్మణులను సంహరించాడేమో అనిపిస్తోంది. నా రాముడే లేకుంటే ఈ జీవితం వృథా. మరణించడమే శ్రేయస్కరం. రాముడికి దూరమై ఇక జీవించలేను. ప్రాణత్యాగం చేస్తాను. స్వస్తి.